సో హలో గైస్, డే 2 మార్నింగ్. క్వార్టర్ టు 6 అయితే అవుతుంది. మేమైతే రెడీ అయిపోయినాం, మొత్తం ఆల్ సెట్. మనోడు కూడా రెడీ అయిపోయిండు. జస్ట్ నో బ్రేక్ఫాస్ట్, బ్లాక్ టీ తాగేసి స్టార్ట్ అయిపోతాం. తాగి ఎక్కడి వరకు వెళ్తాం అక్కడి వరకు వెళ్ళి 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. టైమింగ్ మెయింటైన్ చేసినాం. ఎక్కడం కన్నా దిగడం హార్డ్ ఉంది. ఇక్కడన్నా ఈజీ కూర్చొని దిగుతుంటే అవ్వట్లేదు. ఈ ఊరు వెనకాల ఉన్న ఆ నుంచి ఒకటే దిగుతున్నాం, ఆడదాకా పోవాలి కిందికి. ఇట్లా దారిలో వచ్చేటప్పుడు ఇంకో బోర్డు కనిపిస్తుంది చెట్టుకి. ఇంకో ఇట్లా కనిపించినట్టు ఉంటాయి. దాన్ని పట్టుకొని కనిపిస్తే గెస్ట్ వెళ్ళిపోండి, ఈజీ అవుతుంది. చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎందుకంటే ఊర్ల మధ్యలో నుంచి పొలాల మధ్యలోకి వెళ్ళి ఉంది మొత్తము ఈ రూట్ అనేది. సో చూసుకోండి. మర్చిపోయినా, బ్రిడ్జ్ వస్తుందని చెప్పిన. ఈ దూద్ కాశీ బ్రిడ్జ్ ఫస్ట్ ఇది. ఇంకోటి పైనకి వెళ్ళినాక ఉంటుంది, ఇక్కడ చూడండి. ఇదే దూద్ కాశీ రివర్ అనమాట, పైకి వెళ్ళి వచ్చేది. పైకి వెళ్ళి వస్తుందో, నేను కిందికి వెళ్ళి వచ్చిన. ఇక్కడ ఎట్లయితే దిగినామో ఇప్పుడు అట్లా ఎక్కాల పైకి. మొత్తం కింద నుంచి రివర్ దగ్గర నుంచి ఎక్కుడే కొద్దిగా టఫ్. వీటిని ఏమంటారో తెలియదు. ఇవైతే బాగున్నాయి తిన్నీకే పోయేదారిలో. నైస్. ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకో. ఒక కొండ ఎక్కితే ఇంకో ఈ కొండ ఎక్కితే కరికాల. రూట్ టఫ్ ఉంది మొత్తం. ఇక్కడ నుంచి కానీ బ్యాక్ సైడ్ చూస్తున్నా కానీ రోడ్ వేస్తుండ్రు. రూట్ వచ్చి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, వెహికల్స్లో చేయవచ్చు కావాలనుకుంటే పోయే దారిలో. అయితేలే మేమైతే ఇక్కడ మేఘాలు కనిపిస్తున్నాయా, ఏది ఇంక ఇక్కడ అక్కడ అన్ని కొండలు ఇటు పోవాలా. ఇట్లా అని దాటుకుంటూ అన్నిటికీ సో మేమైతే బ్రేక్ఫాస్ట్ ఇలా ఓట్స్, మిల్క్ పౌడర్, షుగర్ అవి వేసుకొని ఓట్స్ తినేస్తున్నాం. ఇలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్, లో బడ్జెట్. మార్నింగ్ అయితే 6 నుంచి ఇంకా ఇక్కడ ఈ పెద్ద కొండ ఉంది కదా, అక్కడ నుంచి దిగేసి ఎగ్జాక్ట్ 4 hours పడింది ఆ నుంచి ఇక్కడికి రానికే. ఎంత దిగినాం అంత ఎక్కినామో. ఇక్కడ పైన కరికోలా చూపిస్తా. సో కరికోలా విలేజ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం. ఇది భీమా నామ్దింగ్ మానెస్ట్రీ. ఇక్కడ ఇదే విలేజ్ స్టార్టింగ్.
ఇది మానెస్ట్రీ విలేజ్ స్టార్టింగ్. ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కొంతసేపు. ఇక్కడ నుంచి మానెస్ట్రీ నుంచి ఇట్లా కిందికి వెళ్ళిపోవాలా. రూట్ వచ్చేసి ఇంకా ఇట్లా బోర్డ్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఇక్కడ ఒకటి ఉంది, ప్లస్ ఇంకా అక్కడ కూడా ఒకటి బోర్డు ఉంది. కానీ ఇట్లా కిందికి దింపితే భయం అవుతుంది. మళ్ళీ ఎక్కుతారా అని. ఎక్కాల్సిందంటే చూపిస్తాం మౌంటైన్. ఆ పెద్ద కొండ ఉంది కదా, నా వెనకాల పెద్ద మేఘాలు ఉన్నాయి చూడు, ఆడికి ఎక్కాలి. ఇవాళ ఎట్లా తిరిగి ఎక్కాల్సిందే. కరీలా బుష్పా వరకు వెళ్ళాలంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ వస్తుంది, అది క్రాస్ చేసుకోవాలి. అది క్రాస్ చేసుకున్నాక మళ్ళీ ఎక్కడమే ఇదే బ్రిడ్జ్. ఇది 3rd బ్రిడ్జ్ అన్నమాట మనకి. బ్యాక్ అయితే అప్పుడప్పుడు ఏం కాదు, అట్లా వెళ్ళిపోవాలి. అక్కడ మానెస్ట్రీ చూపించిన కదా, అది చూపిస్తాయి ఇక్కడ నుంచి. ఇంకా ఇదే మానెస్ట్రీ. ఎక్కేస్తున్నాం, ఇదే కొండ. ఆడికి వెళ్ళి చూపిస్తున్నాం కదా, ఎక్కేస్తాం. చూడండి, ఫైనలీ బుష్పా వచ్చేసినాం. ఇదే బుష్పా విలేజ్ ఎంట్రన్స్. ఇది మావాడు కొద్దిగా లేట్ అవుతుందో, మన వల్ల కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ నుంచి కరిల్లా పాస్ పోవాలా. కరిల్లా పాస్ కూడా టఫ్. ఇంకో కొండ ఎక్కాల. దిగుడు ఏం లేదు, ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక కొండ అది ఎక్కినామంటే పియా సూర్కే అది డౌన్ మొత్తం దిగి వెళ్ళిపోవచ్చు. ఈ నెక్స్ట్ ఒక్కటి ఎక్కాల. టైం 1:25 అవుతుంది. బుష్పా ఆగి వచ్చినాం కాబట్టి కొద్దిగా 1.5 hours లేట్ అయింది. లేదంటే ఇక్కడికి 12కి రీచ్ కావాలి. 12 లేదా 1, ఆల్మోస్ట్ అదే టైం అయింది. సో కరిల్లా పాల్స్ పోవాలి. లంచ్ అయితే వేసుకుంటున్నాం ఇక్కడ. ఇదే లంచ్ ఇవాళకి. ఈ ఒక్క అప్పటికెళ్ళి మాకు దారి చూపిస్తుంది, షార్ట్ కట్స్. ఇంకో ల్యాండ్ స్లైడ్ అయింది, అటుకెళ్ళి రోడ్ ఉంది. ఇది ఇక్కడికెళ్ళి రోడ్ చూపిస్తుంది. వెళ్ళిపోవచ్చు, ఉంది రూట్. కుక్క దగ్గర 1/2 hour నుంచి వస్తుంది మాతోటి. కుక్క కాలు. చల్ దాదా దా. ఈ రోడ్ వల్ల రూట్ అనేది క్లోజ్ చేసిండ్రు. కానీ అప్పటికెళ్ళి ఇది 2 times పోయింది. మేము వెహికల్ కోసం ట్రై చేసినాం, దొరకలే. 2 times పోయింది. తర్వాత 3rd time ఇక పోదామని ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాం. ఇంకో పక్కనే ఈడన్నా రూట్ లేదు. అదైతే వెళ్ళిపోయింది. దా
రూట్ క్రియేట్ చేయాలి. ఈ రూట్ క్రియేట్ చేస్తాం మామూలు కోసం ఎక్కడికి. ఫైనలీ కరీలా పాస్ దగ్గరికి వచ్చేసాం. హైలైట్ దాటితే కరీలా పాస్. రూట్ చాలా టఫ్ ఉంది, అనుకున్నంత ఈజీ లేదు, చాలా టఫ్ ఉంది. వచ్చేసినాం అనుకున్నా, కానీ ఇంకా టాప్కి వెళ్ళాలి. అక్కడ ఇంకా ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి ఇంత మిస్ అయినా కిందికి ఇటు సైడ్కి మొత్తం లోయనే. అటయ్య డైరెక్ట్ ఈబీజీకి ఎవరెస్ట్ సబ్మిట్ చేయొచ్చు, అంత ఉంది లోపల. ఇటు సైడ్ అక్కడికి వచ్చినప్పుడు చూసిండే కదా. ఇంకా ఇటు కొద్దిగా స్లిప్పరీ ఇదే పీక్. ఇక్కడ మామిడి కొద్దిగా లేట్ ఉండు, కానీ వచ్చేస్తుండు. కొద్దిగా లేట్, స్లోగా వస్తుండు, కానీ కంప్లీట్ అయిపోతుంది. బ్యాలెన్సింగ్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. మిస్ అయిపోయినాం అనుకో అంతే. ఒకసారి నా బ్యాగ్ చూడండి. పొద్దున ఆఫ్టర్నూన్ 10-11 ఒకలా మీకు దూద్కాశీ రివర్ ఫ్లోయింగ్ అని చూపించిన కదా. అక్కడ బ్రిడ్జ్ నుంచి కొండ చూపించిన, ఒకటి పెద్ద కొండ వెనకకి, కొండలు వెనకాల అదే కొండ. ఇది బ్రిడ్జ్ కనిపిస్తుంది లేదో, క్లారిటీ అయితే లేదు. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కనిపించిందా? బ్రిడ్జ్ ఇంకా ఇక్కడ ఎగ్జాక్ట్ సెంటర్లో అదేనా? అదే ఇంకా ఇప్పుడు ఈ సెంటర్లో ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. అక్కడి నుంచి ఇంత దూరం ఎక్కేసినాం. జారినాం అని కొట్టుకున్నాక వెళ్ళి మొత్తం లోయనే. మోడ్ ఇంకా రాలేదు, అదే భయం అవుతుంది. నిజం మోడ్ వచ్చిందా, కనిపిస్తుందా లేదా, భయం అవుతుంది. పైకి పోయి బ్యాగ్ పెట్టేసి మోహన్ చూస్తా. దిగాలంటే కూడా ఇక బ్యాగ్ పెట్టి ఇటు దిగుదామంటే మొత్తం జారు కూడా ఉంది. కరీలా పాస్ ఇదే ముంగట, ఈ కన్ఫర్మ్ ఇదే పీక్ కరీలా పాస్. టైం 4:30 అవుతుంది. ఎక్కడి వరకు వెళ్తామో చూస్తాం. ఇంకా 6 వరకు ఉంది టైం. ఇదే కరీలా పాస్. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఓపిక లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కనిపించింది. ఇంకా మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళాలి, ఇట్లా ఈ రూట్ నుంచి. మా ఆయనకి ఇవ్వండు. మౌంటైన్స్ బాగున్నాయి, ముంగటగా ఆగిపోతాం. వ్యూ ఇప్పటి వరకు అయితే ఏం ఖర్చు పెట్టలే కదా ఇవాళ.
ఇవాళ 0, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మేమే చేసుకున్నాం, లంచ్ మేము ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చే స్టేకి డిన్నర్కి ఖర్చు అవుతుంది అంతే, ఇంకేం లేదు. సో పియా ముంగట్నే 40 minutes, అలాగే సూరికి 1 hour, టోటల్ 2 hours. కానీ ఇన్న ఎగ్జాస్ట్ అయిపోయినాం, అయిపోదామని ఆలోచిస్తున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత పాయింట్కి చూస్తాం. సో ఫైనలీ పాయకైతే వచ్చేసినాం. ఇది అనమాట, వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. 1 hourకి వెళ్ళి వర్షం పడుతుంది. వచ్చేసినాం ఫైనల్గా. హోటల్ తీసుకొని ఎంతైతే చెప్తా. అట్లా తిరిగి చేసిన ఈజీ ఒక 2000 బిల్ అవుతుంది. నైట్ డిన్నర్, మార్నింగ్ ఇంకా ఛాయ్. దానికి ఛాయ్ వచ్చేసి కప్ ఛాయ్ 200 ఆల్రెడీ చేసిన. ఓకే, ఇక్కడ ప్రైజెస్ 500. టూ బాయిల్డ్ ఎగ్స్ 400, ఆమ్లెట్ 300. అట్లనే ప్రైసెస్. రూమ్ మాత్రం తక్కువ. సో చూపిస్తారు రూమ్ ఎట్లా ఉందో. ఇది డైనింగ్ ఏరియా, లోపల రూము.